శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదవతి ప్రస్తావనం. శ్రీమన్నారాయణుడిట్లు పలికెను. హంసధ్వజుని పుత్రులైన ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని గురించి గొప్ప తపస్సు చేసి ఇష్టమైన వరం పొందిరి. మహాలక్ష్మి యొక్క వరం వలన వారు రాజులైరి. వీరిలో కుశధ్వజుని భార్యగు మాలావతి లక్ష్మీదేవి అంశ వల్ల జన్మించిన కూతుర్ని ప్రసవించను. ఆ కన్య భూతల సంబంధం ఉన్నప్పటికీ జ్ఞాని అయ్యను. ఆమె పుట్టగానే సూతికా గృహంలోనే వేదాలు చదివెను. వేదజ్ఞానం ఉన్నందువల్ల విద్వాంసులు ఆమెను వేదవతి అన్నారు. ఆమె పుట్టగానే చక్కగా స్నానం చేసి తన బంధువులందరూ వద్దన్నా నారాయణునిపై భక్తితో తపస్సు చేయుటకై అడవికి వెళ్ళిపోయింది. పుష్కర తీర్థంలో ఆమె మన్వంతర కాలం ఉగ్రమైన తపస్సు చేసింది. అయినా కృషించలేదు. ఆ సమయాన అశరీరవాణి ఆమెతో ఇంకొక జన్మలో శ్రీహరి నీకు భర్త అగునని చెప్పింది. ఆ మాటలకు వేదవతి కోపగించి గంధమాదన పర్వతాన నిర్జన ప్రాంతాన మరలా తపస్సు ప్రారంభించ మొదలెడను. ఆ గంధమాదన పర్వతాన చాలా కాలం తపస్సు చేసి కళ్ళు తెరిచినప్పుడు ఎదురుగా రావణాసురుడు కనిపించను. అతన్ని చూసి అతిథి అను భావంతో అతనికి పాద్యమును రుచిగల ఫలమూలములను చల్లని నీటిని ఇచ్చెను. వాటిని అన్నింటినీ తీసుకుని ఆమె సమీపాన కూర్చుండి రావణుడు ఆమెను నీవెవరని అడిగాను. ఆమె అందం చూసి మూర్ఛితుడై వేదవతిని అతడు బలాత్కరించబోయాను. అప్పుడు ఆ వేదవతి కోపంతో చూడగా అతని కాళ్ళు చేతులు ఆడక జడ పదార్థం వలె అయ్యను. అప్పుడు ఆమె లక్ష్మీదేవిని స్తుతించి రావణునితో నీవు బంధువులందరితో కలిసి నా కారణాన నశింపగలవని శాపమిచ్చి నీవు ముట్టుకున్న ఈ శరీరమును వదులుచున్నానని యోగబలంతో శరీరం వదిలిపెట్టింది. రావణుడు గంగానదిలో ఆమె శరీరాన్ని వదిలి తన ఇంటికి వెళ్ళెను. ఎట్టి అద్భుత కార్యం చూచి తిని నేను ఎటువంటి పని చేసి తిని అని మాటిమాటికి తాను చేసిన అకృత్యాన్ని స్మరించుకుని రావణుడు దుఃఖించెను. వేదవతి తర్వాతి కాలాన సీతగా జన్మ ఎత్తింది. ఆమె కొరకై రావణుడు బంధువులతో నాశనం కావలసి వచ్చెను. మహాతపస్వినియగు జానకి తన పూర్వజన్మ తపస్సు వల్ల శ్రీహరి రూపమైన రాముని భర్తగా పొందింది. జగత్పతి అయిన రాముని భర్తగా పొంది సీత చిరకాలం సుఖంగా ఉన్నది. తండ్రి మాటలు విని సత్యసంధుడైన రాముడు అడవికి వెళ్ళెను. అక్కడ సముద్ర తీరాన సీతా లక్ష్మణులతో ఉన్న రాముని వద్దకు బ్రాహ్మణ రూపధారైన అగ్ని వచ్చెను. రాముని దుఃఖమును చూసి అతడు దుఃఖించి రామునితో ఇట్లనెను, భగవన్, ఇది సీతాపహరణ కాలం, దీన్ని దాటలేవు. దైవం అన్నింటికంటే గొప్పది. కావున సీతను నాయందుంచి ఛాయా సీతను నీ దగ్గర ఉంచుకొనము. నీ సీతను పరీక్షా సమయాన నీకు తిరిగి ఇస్తాను. నేను దేవతలు పంపగా ఇక్కడికి వచ్చాను. నేను నిజంగా బ్రాహ్మణుని కాను, అగ్నిదేవతను అనెను. రాముడు అగ్నిదేవత మాటలు విని లక్ష్మణునికి తెలియకుండా అగ్నిదేవుడిచ్చిన మాయాసీతను స్వీకరించెను. ఆ మాయాసీత అచ్చం సీతాదేవి వలె ఉన్నది. ఈ విషయం రాముడు చాలా రహస్యంగా ఉంచెను. ఇది తమ్ముడు తన వెంట ఉన్న లక్ష్మణునికే తెలియదన్నచో ఇతరులకేమి తెలియను. ఆ సమయాన రాముడు బంగారు మృగాన్ని చూసెను. సీతాదేవి దాన్ని కావాలని రాముని ప్రేరేపించింది. రాముడు అప్పుడు సీతాదేవిని లక్ష్మణుని వద్ద ఉంచి ఆ మృగాన్ని చంపుటకు స్వయంగా వెళ్ళెను. దాన్ని బాణంతో కొట్టగా ఆ మాయామృగం హరిని స్మరిస్తూ లక్ష్మణ అని పిలుస్తూ చనిపోయెను. మృగరూపం పోయి ఆ రాక్షసుడు దివ్యరూపం ధరించి రత్న విమానాన వైకుంఠానికి వెళ్ళెను. అతడు వైకుంఠాన ఉన్న శ్రీహరి ద్వారపాలకులకు జయ విజయులకు కింకరుడు. అందువల్ల తిరిగి వైకుంఠానికి చేరుకొనెను. లక్ష్మణ అను దీనస్వరం విని సీతాదేవి లక్ష్మణుని రాముని వద్దకు పంపెను. లక్ష్మణుడు రాముడు లేని సమయాన రావణుడు సీతనెత్తుకొని లంకకు పోయెను. రాముడు తన దగ్గరకు వస్తున్న లక్ష్మణుని చూసి విషాదంతో ఆశ్రమానికి వెళ్ళగా సీతాదేవి అక్కడ కనబడలేదు. అందువల్ల రాముడు మూర్ఛపోయి చాలా కాలం విలపించి సీతకై వెతుకుతూ అడవిలో తిరిగెను. తర్వాత కొంతకాలానికి సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయెనన్న వార్తను జటాయువు అను గద్ద వల్ల విని వానరులను సహాయం చేసుకొని సముద్రమున వంతెన నిర్మించెను. తర్వాత తన బాణాలతో రావణుని బాంధవ సహితంగా వధించి దుఃఖిస్తున్న సీతాదేవిని పొందెను. వెంటనే వహ్ని పరీక్ష చేయగా అగ్నిదేవుడు రామునికి నిజమైన సీతాదేవిని ఇచ్చెను. అప్పుడు మాయాసీత రామునితో అగ్నితో నేనిప్పుడేమి చేయాలి అని అడిగింది. అగ్నిదేవుడు ఇలా పలికెను, ఓ మాయాసీత, నీవు పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసి స్వర్గలక్ష్మివి కమ్ము అను అగ్నిదేవుని మాటలు అనుసరించి పుష్కర క్షేత్రాన్ని తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయినది. ఆమెయే తర్వాత ద్రుపద పుత్రికగా యజ్ఞకుండమున జన్మించి పాండవులకు భార్య అయినది. కృతయుగాన వేదవతిగా, త్రేతాయుగాన జనకాత్మజ, రాముని భార్యయగు సీతగా
ద్వాపర యుగాన ద్రుపదాత్మజయగు ద్రౌపదిగా అవతరించింది. ఈ విధంగా 3 యుగములందు ఉన్నందువల్ల ఆమె త్రిహాయని అను పేరు పొందింది. నారద మహర్షి ఇట్లు పలికెను: ద్రౌపదీదేవికి 5 భర్తలు ఎట్లయిరి అని నా సందేహం తీర్పుడని నారదుడు నారాయణుని అడిగాను. శ్రీనారాయణుడు ఇట్లా పలికెను: అగ్ని పరీక్ష ఆ సమయాన నిజమైన సీత రాముని చేరింది. కానీ మాయాసీతకు రూపం యవ్వనం ఉండుట వల్ల అగ్ని యొక్క ఆజ్ఞను అనుసరించి శంకరుని గురించి తపమాచరించి భర్తను పొందగోరెను. శంకరుడు ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు భర్తను నాకిమ్మని 5 మార్లు శివుని కోరింది. రసికేశ్వరుడైన పరమశివుడు ఆమె కోరికను విని చిరునవ్వుతో నీకు 5 భర్తలుందరని చెప్పాను. అందువల్లనే ద్రౌపది దేవి పంచపాండవులకు భార్య అయినది అని నారాయణుడు నారదుని సందేహం తీర్చెను. రాముడు లంకలో తన నిజ సీతను పొంది లంకారాజ్యాన్ని విభీషణునికి ఒసగి అయోధ్యకు వెళ్ళెను. అక్కడ 11,000 సంవత్సరాలు రాజ్యం చేసి అందరితో కలిసి వైకుంఠానికి వెళ్ళెను. 4 వేదములు ఎల్లప్పుడూ నాలుకపైననే ఉన్నందువల్ల ఆమె వేదవతి అయినది. వేదవతి ఈ కథ మిక్కలి పుణ్యాన్ని ఇచ్చెను. ఇక ధర్మధ్వజుని కూతురు వృత్తాంతం వినిపిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.